నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. కుత్బుల్లాపూర్కి చెందిన సామాజిక సేవా కార్యకర్త శ్రీ లక్ష్మీ టెంట్ హౌస్ ప్రొపరేటర్ ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో షాపూర్ నగర్ చౌరస్తాలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఉండే అన్నార్థులకి సేవ చేయడమే తమ లక్ష్యమని, గత 2 సంవత్సరాలుగా సేవారంగంలో ఉంటూ తమ పని చేపట్టిన వివిధ వ్యాపార సేవా రంగాల్లో సమాజానికి తమ వంతు సహాయంగా చేతనైనంతగా చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత శ్రీ కె సుభాష్, యూనియన్ నాయకులు కె రాంబాబు, మహేష్, కళావతి నగర్ శ్రీనివాస్, 127వ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, ఆర్టీసీ ఎంప్లాయీ ట్రేడ్ యూనియన్ నాయకుడు కె రమణారెడ్డి, ఆదర్శ్ నగర్ శ్రీనివాస్, సూరారం యూనివర్స్ జిఎం అధినేత, సామాజిక సేవా కార్యకర్త వేణు, కుత్బుల్లాపూర్ పాత్రికేయులు యజ్ఞ, నిజాం అహ్మద్, పర్వేజ్ అహ్మద్, ఇతర నాయకులు పలువురు పాల్గొని ఆదినారాయణ రెడ్డి సేవల్ని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి తమ వంతు సహకారం అందించాలని అభిలాషించారు. ఆయన కార్మికుల విషయంలో కానీ, పేద ప్రజలకు కానీ, అనాథాశ్రయాలకు కానీ, ఒక టెంట్ హౌసే కాకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ యొక్క జీడిమెట్ల ఇండస్ట్రీ ఏరియాలో ఒక ఆదినారాయణ గారు అనే వ్యక్తి ఒక కార్మికుల సేవలోనే కాకుండా పలు కార్యక్రమాల్లో ఈరోజు వరకు కూడా పాల్గొంటూ ఆయన తోచినంత వరకు కూడా అన్ని కార్యక్రమాలకి బర్త్డే జరుపుకున్న విషయంలో కానీ, మాలాంటి కార్మికులకి అవసరమైనప్పుడు కానీ చేస్తూ వచ్చిన సమయంలో వాళ్ళ తల్లిగా అయినటువంటి అంజమ్మ గారు, జయం గారు 11/1/2025 రోజున స్వర్గస్థులు అవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆదినారాయణ రెడ్డి గారు ఈ యొక్క కార్మికుల అడ్డ, ఈ శ్రమశక్తి అడ్డ మీద పలు కార్యక్రమాల్లో పాల్గొనే విషయాల్లో మరి జయం గారి యొక్క 11/2/2025 రోజుకి కార్యక్రమం పెట్టుకుని అమ్మగారి యొక్క జ్ఞాపకార్థానికి ఈ యొక్క కష్టపడినటువంటి కార్మికులకి తన వంతు అమ్మగారి పేరు మీద రోజున అన్నదాన కార్యక్రమం చేద్దామని ఆయన కృషితో మా కార్మిక నాయకులు శ్రమశక్తి అవార్డు గ్రహీత సుభాష్ గారి ఆధ్వర్యంలో మా ఉన్న మానగౌడ్ గారి యొక్క టీంని పిలిపించి, అదే రకంగా మన కళావతి నగర్లో శ్రీనివాస్ గారు నెంబర్ ఆఫ్ కంపెనీ వస్తాము అందరూ ఆధ్వర్యంలో మన అడ్డ మీద అన్న ఈ కార్యక్రమం చేసుకున్నాము. మరి అమ్మగారికి సంబంధించిన విషయం అంటే మేము కూడా సంతోషించి, ఎందుకంటే ఇతరులకే చేసినటువంటి వ్యక్తి ఈ రోజున అమ్మగారి స్వర్గస్థులైనందుకు సంతోషంగా ఆ యొక్క జ్ఞాపకార్థం అనేది అన్నదానం మనం ఎన్ని పెట్టినా కానీ అన్నదానాన్ని మించిన కార్యక్రమం ఏది లేదు. కాబట్టి మా అందరి తరఫున కూడా ఆదినారాయణ రెడ్డి గారు ఈ అమ్మగారి యొక్క జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేసినందుకు కృతజ్ఞ బాగుంటుంది. చాలా బాధాకరం. ఎందుకంటే మాకు ఒక 18-20 సంవత్సరాల మంచి సంబంధం. వాళ్ళ పెద్ద కుమారుడు ఆదినారాయణ రెడ్డి గారు, మా అమ్మ కూడా మంచి భక్తురాలు, గుడికి వస్తుంటే నోట్రాల పలకరిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మరి మా జ్ఞాపకార్థం, జయమ్మ గారి జ్ఞాపకార్థం అందరికీ ఆదినారాయణ రెడ్డి గారు సోషల్ సర్వీస్ చేస్తుంటాడు. పేదవారికి అన్నం పెట్టడం ఆయన వంతు కృషి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయినందుకు ఈరోజు సమస్య మాసికం. కాబట్టి నేను కూడా ఎందుకు చేయొద్దు, మనం అందరు మామూలుగా సేవ చేస్తుంటాడు. అమ్మ చనిపోయినందుకు ఆమె ఆత్మశాంతి కలిగించేందుకు ఇక్కడ శ్రమశక్తి అడ్డ మీద ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు జయమ్మ గారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం నింపాలని, ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. हेलो, वालेकुम सलाम, बोलो सर। हाँ, यहाँ शाहपुर में आ रहा हो? शाहपुर में अन्नदानम करा रहे थे। జయమ్మ గారు 11/1/2025
31వ తారీఖున స్వర్గస్థులయ్యారు. వారికి బాబు తెలుపుతూ ఆదినారాయణ రెడ్డి గారు ఆయన కార్మిక నాయకుడు, స్వతహాగా చాలా మంచి వ్యక్తి. వాళ్ళ అమ్మగారు నెలమాసికం అదేవిధంగా చేయాలని ఆయన ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారు, చిన్న ఏర్పాటు చేస్తున్నారు, అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. అందరికీ సంతోషం. ఇక్కడ షాపూర్ నగర్ లేబర్ అడ్డా మీద మా తల్లిగారైనటువంటి శ్రీ ఆవుల కీర్తిశేషులైనటువంటి ఆవుల జయమ్మ గారు స్వర్గస్థులైన సందర్భంగా ఈరోజు నెలమాసికం జరుగుతున్నది. కావున 10 మంది పేదలకు దాన ధర్మాలు చేయాలనే ఒక ఆలోచనతోటి అమ్మగారికి అన్ని దానానికంటే అన్నదానం గొప్ప అని అనిపించి ఆమె ఆత్మ శాంతించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ఇష్టమైన 10 మంది పేదలకు సేవ చేయాలనే భావన ఏదైతే ఉందో అందులో కొంత భాగం మేము కూడా ఉనికి పుచ్చుకుని పుట్టిన సందర్భంగా మా తల్లిగారి ఆశయం మేరకు పేదలకు కడుపుకు తిండి పెట్టాలనే ఒక సంకల్పంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీరి అందరి ఆశీస్సులు మా తల్లిగారికి ఆత్మశాంతి చేకూరుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి తోడ్పాటైనటువంటి మా అత్యంత ఆప్తుడు, మా మిత్రుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత కె సుభాష్ గారు, అలాగే రాంబాబు గారు, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే కళావతి నగర్ శ్రీనివాస్ గారు, మరియు మా మిత్రులు మా వెన్నంటి ఉండి మా మిత్రుడు రిపోర్టర్ యజ్ఞ గారు మరియు వారి మిత్ర బృందం, వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా తల్లివారి ఆత్మ సాధించాలని ఒక్క నిమిషం అందరూ మౌనం పాటిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.